మనందరికీ తెలుసు కదా, తెలంగాణలో అయితే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులు ఓన్లీ రాజకీయ నాయకుల ఫోన్లే కాకుండా మన రాష్ట్రంలో కానీ ఫేమస్ అయిన హీరోయిన్లు ఉంటారు కదా, తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ అయిన హీరోయిన్లు మరియు మన రాష్ట్రంలో ఫేమస్ అయిన పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి అయితే కొన్ని వందల కోట్ల డబ్బు సేకరించినట్లయితే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. వీళ్ళు ఎంత ఘోరం అంటే వాళ్ళ యొక్క పర్సనల్స్ తెలుసుకొని ఆ యొక్క పర్సనల్స్ను వాళ్ళ ముందు పెట్టి వాళ్ళు చేసిన తప్పుల్ని మీరు గినక ఈ యొక్క తప్పును ఒప్పుకోకపోతే, మీరు గినక ఈ యొక్క తప్పుకి మేము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఈ యొక్క సమాచారాన్ని మేము బయట వీడియో రూపంగా రిలీజ్ చేస్తాం, అప్పుడు మీ పరువు పోతుంది, అప్పుడు మీరు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలని చెప్పేసి చాలామంది నేను ఇట్లా బెదిరించి వాళ్ళ నుంచి దాదాపు ఒక 100 కోట్ల రూపాయలను అయితే సేకరించినట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది ఒక సంచలనంగా మారింది. ఇన్నాళ్ళు మన యొక్క ఫోన్లు ఎవరు వినట్లేదు అనుకుంటే ఆఖరికి ఒక ప్రభుత్వం సంబంధించిన ఒక వింగ్ ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ వింగ్ ఎస్ఐబి ఈ వాళ్ళే యొక్క సమాచారాన్ని విని ప్రజల్ని ఇలా వ్యాపారవేత్తల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, మరి హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని లైంగికంగా వాడుకున్నారని అయితే సమాచారం వస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక దేశద్రోహమైన కేసు. ఈ యొక్క ట్యాపింగ్ చేసిన వాళ్ళు మరోసారి ఇలాంటి ట్యాపింగ్ చేయకుండా ఈ యొక్క ట్యాపింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ట్యాపింగ్ అంటే ఒక దేశద్రోహమైన కేసు. ఎందుకంటే ఒక ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లే క్లియర్గా. ఈ యొక్క కేసుకు కారకులైన వాళ్ళని అందరినీ తీవ్రంగా శిక్షించాలని మనం కూడా